హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెగ్యులర్గా చింతపండుతో చేపల పులుసు కాకుండా చింతకాయలతో చేపల పులుసు పెడదామండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కొంచెం నెమ్మదిస్తుంది అని నేను విన్నాను. సో మీలో ఎంతమంది చింతకాయలతో చేపల పులుసు పెడతారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. అంటే తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కానీ పెట్టిన ఎక్స్పీరియన్స్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో ముందుగా అయితే చింతకాయల పైన తుక్కుంది కదా, దాన్ని బాగా చాకు ఇచ్చిన గీసేసుకున్నానండి. తర్వాత దీన్ని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అయితే ఒక దాకలో వేసుకున్నాను. ఈ దాకేంటి ఇలా వంకరగా ఉందనుకుంటున్నారేమో, మా పిల్లలు ఆట వస్తువులతో ఆడుకోరండి, ఇలాంటి దాకలతోనే ఆడుకుంటారు. అందుకే మా దాకలన్నీ వంకరగానే ఉంటాయన్నమాట. చింతకాయలు అయితే ఉడికిపోయినాయండి. చాకు ఇచ్చుకొని టెస్ట్ చేస్తే మెత్తగా అయిపోయినాయి అన్నమాట. తర్వాత పిప్పు సెపరేట్ చేసేసి జ్యూస్తో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ 1 కేజీ ఫిష్ తీసుకుంటున్నాను. కేజీ ఫిష్కి మనకి ఒక 8 చింతకాయలు అయితే సరిపోతాయండి. నేను 1/2 కిలో తీసేసుకున్నాను, నాకు ఎక్కువైపోయినాయి అన్నమాట. సో మీరు ఒక 8 తీసుకోండి, అంటే చింతకాయ పులుపుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఇంట్లోనే ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. అదేవిధంగా ఒక స్పూన్ మెంతి పౌడర్ తీసుకున్నాను అనమాట, పులుసు కాబట్టి. సో ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనం పేస్ట్ చేసుకుని మిశ్రమాన్ని అంతా వేసేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి వేసి బాగా అంటే బాగా ఫ్రై చేయండి. సో ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, నా దగ్గర ఉందని వేసుకుంటున్నాను. ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి అల్లం వేయవలసిన అవసరం లేదంటే లేదన్నమాట. సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కర్రీ మనకి టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 1 కేజీ ఫిష్ తీసుకున్నానండి. 1 కేజీ ఫిష్ ముక్కలు కొట్టేసి ఇచ్చేసారన్నమాట. ఈసారి కొంచెం సన్న ముక్కలే కొట్టించారు. ఒక్కొక్కసారి అయితే దలసరిగా కోసి ఇచ్చేస్తారు ఇక్కడ. తర్వాత మనం తోముకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకుని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలను అయితే దీంట్లో వేసేయండి. ఫిష్కి ఎప్పుడు వెడల్పాటి పాత్రే తీసుకోవాలి కదా, ఈ విధంగా అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వెడల్పాటి పాత్రే తీసుకుంటారు అందరూ కూడా. సో ఒక వైపు వేగిన తర్వాత నేను టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయిపోయినాయి అన్నమాట. ఇలా అయితే బాగా అవుతుందని నా నమ్మకం. ఇంత డైరెక్ట్గా పులుసు అయినా పోసేయచ్చులే. సో ఈ విధంగా చింతకాయ పులుసుని అయితే పోసేసానండి. ఇదేమో తెల్లగా చూస్తుంది చింతకాయ వల్ల, అదే చింతపండు అయితే మనకి డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది కదా. సో దీంట్లో ఒక 900 ml వరకు, కేజీ ఫిష్కి గాను ఒక 800 to 900 ml వరకు వాటర్ అయితే వేసి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను. సో ఇలా తెల్లగా కనిపిస్తుందని మళ్ళీ నేను కారం వేసుకున్నానండి. కారం వేసుకున్నాను, అదేవిధంగా ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను. ముందైతే 3 స్పూన్లు వేసాను. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్లో 1 స్పూన్ వేసాను, ఇప్పుడు 1 స్పూన్ వేసాను. టోటల్ 5 స్పూన్లు వేసాను ఉప్పు. అదేవిధంగా కారం కూడా అక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, 6 స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నానండి. సో ఉప్పు కారం బాగా కలిసిపోయేలాగా ఒకసారి తిప్పండి. మళ్ళీ గరిటె పెట్టకూడదు, ఈ గరిటె పెడితే ఫిష్ ముక్కలు విడిపోతాయి కదా. సో ఈ విధంగా అయితే ఫిష్ పులుసు మరిగిపోతుందండి. ఎమ్మీ అండ్ టేస్టీ పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా నూనె అంతా తేరిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఒక 5 minutes అలా ఉంచితే అంతేనండి, ఎమ్మీ అండ్ టేస్టీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.